ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు మాట్లాడే దేవుడునైనా ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. నీ స్వరాన్ని వినటానికి, గ్రహించుకోవడానికి మాకు మనస్సును సిద్ధపరచండి, మా ఆత్మను సిద్ధపరచండి. నీ చిత్తము చేయటలో మేమందరము తండ్రి ఏక మనసు కలిగి నీ వైపు చూస్తూ నడుచుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. Psalms chapter 34 verse 11. Come, ye children, hearken unto me. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుడు మాట వింటున్నామండి? దేవుడు మాట వినేవారుగా మనం ఉన్నామా, లేకపోతే విననటువంటి స్థితిలో ఉన్నామా? మన పిల్లలు మన మాట వింటే మనకి ఎంత ఆనందం వేస్తుంది కదా, అదే కానీ వినకపోతే ఎంత కోపం వస్తుంది కదా, చాలా కోపం వస్తుంది కదా, చాలాసార్లు కొట్టడానికి రెడీ అయిపోతాం. మరి ఒక్కసారి అలా మన పిల్లల్ని కొడుతున్నప్పుడు ఒక్కసారి మన ప్లేస్ని అక్కడ దాకా వెళ్తే చాలా బాగుంటుందండి. మనల్ని పిల్లలు మాట వినకపోతే కొడతాము, వాళ్ళని తిడతాము, అరుస్తాము కదా, అనేకసార్లు సరి చేయడానికి ప్రయత్నం చేస్తాము. అయితే వాళ్ళ ప్లేస్లో మనముండి మన ప్లేస్లో దేవుని పెట్టుకొని చూద్దాం ఒకసారి. మనము మాట వినని ప్రతిసారి మన పిల్లల్ని ఏ విధంగా గద్దిస్తూ సరి చేస్తున్నామో, మరి దేవుడు కూడా అలాగే మనల్ని అనేకసార్లు సరిచేయాలని ఆశపడతాడు, గద్దించాలని ఆశపడతాడు, అలాగే మనతో మాట్లాడాలని ఆశపడతాడు, మనం ఆయనకి దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు. ఎప్పుడైనా గమనించారా అండి? మన పిల్లల్ని కొట్టాలన్నా, అరచాలన్నా మనం ఏం చేస్తాం? వాళ్ళని ఏదో వేరే రూమ్లో ఉంటే అరుస్తామా? వేరే రూమ్లో ఉంటే వాళ్ళని కొట్టగలుగుతామా? లేదు కదా. మనకు దగ్గరగా తీసుకొని కొడతాం కదా. వాళ్ళు మనకు దగ్గరగా ఉంటే మనం ఎక్కువ అరవగలుగుతాం కదా. అయితే మరి ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి. ఏమని తెలుసా? పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి. ఏం చేయాలంటే ఈరోజు మనము దేవుడు దగ్గరికి వచ్చి మాట వినాలంటే, ఎక్కడో ఉండి వింటుంటాం కదా చాలాసార్లు. ఎక్కడో ఉండి ఎలా వింటామండి అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనము వాక్యం వింటున్నాం కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది అనమాట. మనం వాక్యం చదువుతున్నాం కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. అలా మనం ప్రార్థన చేస్తుంటాం బట్ మన మనసు ఎక్కడో ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు నా దగ్గరికి వచ్చి నా మాట వినండి, దగ్గరికి రండి అని పిలుస్తున్నాడండి దేవుడు. మన పిల్లలు ఏదైనా దూరం నుంచి ఇస్తే దగ్గరకు వచ్చిరా అని చెప్తేసి అంటుంటాం కదా. ఏదైనా మరి కేర్ఫుల్గా హోల్డ్ చేయాల్సిన థింగ్స్ కానీ దూరం నుంచి ఇస్తే జాగ్రత్త పడిపోతుంది, అంత దూరం ఎందుకు నిలబడుకున్నావు, దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటాం కదా మన పిల్లల్ని. సో దేవుడు కూడా ఈరోజు మనం ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడండి. నువ్వు నేను చాలా ఇష్టం ఆయనకి. నువ్వు నేను అంటే తన ప్రాణం పెట్టినంతగా అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. అందుకనే ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చేశాడు. మరి ఈరోజు ఎక్కడున్నాం మనము? ఆయనకి దగ్గరగా ఉన్నామా, ఆయనకి దూరంగా ఉన్నామా? ప్రభా, ప్రతి సండే చర్చ్కి వస్తున్నాను ప్రభా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం ప్రభా అని చెప్తుంటాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లేదు లేదు, నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావు అంటున్నాడు అనమాట. ఎందుకంటే బైబిల్లో యేసయ్యనే చెప్పాడనమాట. సరే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాము. అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము నేను ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. మరి మనం చదివినటువంటి ఈ సందర్భము మరి బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకల సందర్భం అనమాట. అయితే అందరు కూడా వాళ్ళ డ్యూటీలు సిద్ధపరచుకున్నారు. మరి అందరు కూడా పెళ్లి కుమారుడు కోసం ఆశతోనే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పెళ్లి కుమారుడు రాకడ ఆలస్యమైనప్పుడు అందరు కూడా కునికి నిద్రించారు. అయితే మధ్యలో పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఒక మరి బూర ఊదబడినప్పుడు మరి వీళ్ళు ఏం చేశారంటే, బుద్ధిగల కన్యకలేమో వాళ్ళ దివతీలతో పాటు నూనెను కూడా తెచ్చుకున్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దివతీలతో పాటు నూనె తెచ్చుకోలేదు. అయితే వాళ్ళ దీపాలు అప్పుడు ఆరిపోతున్నాయి. ఈ బుద్ధి కలిగిన కన్యకలను అడుగుతున్నారు, కొంచెం మాకు నూనె ఎరా, మా దివటీలు కూడా వెలిగించుకుంటామంటే, మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి కొనుక్కునే సమయంకి పెళ్లి కుమారుడు వస్తాడు, తలుపులు వేయబడతాయి. అయితే తలుపు తీయమన్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీరెవ్వరో నాకు తెలియదు అనేస్తున్నాడండి దేవుడు ఇక్కడ. చూడండి, మరి వాళ్ళు కూడా ఎంత భక్తి పరులో, ఎంత ప్రార్థనా పరులో, మరి ఎంతగా దేవుడు రాకడ కొరకు సిద్ధపడిన వాళ్ళు, ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలతో పాటు ఉన్నవాళ్ళే, చివరి వరకు ఉన్నవాళ్ళే. కానీ వాళ్ళ దివిటీల్లో నూనె తప్ప మరి మిగతా అన్ని చోట్ల వాళ్ళు సమానంగానే ఉన్నారు. కానీ వాళ్ళు
ఏమంటున్నారు దేవుడు, మీరెవరో నాకు తెలీదు అని చెప్పేస్తున్నాడు. ఎంత బాధ అనిపిస్తుంది కదా. ఎందుకు అంటే మనం చాలాసార్లు దేవుని మాటని వినము, మన ఇష్టానుసారంగా చేసేస్తాం. చాలాసార్లు మనకి ఏది నచ్చితే అది చేస్తాం, అది దేవుడికి ఇష్టం ఉండదు. చాలా విషయాల్లో మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోతుంటాము. దాని విషయంలో దేవుడు చాలా బాధపడతారు. కానీ మనం అనుకుంటాం అనేకసార్లు, నేను దేవుడు చెప్పినదే చేస్తున్నాను, దేవుడు చేయమన్నదే చేస్తున్నాను అని మనం అనుకుంటున్నాం. నేను దేవుడు పరిచర్యలోనే ఉంటున్నాను, నేను ఆత్మీయంగా ఉంటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇలా మనమే ఊహించేసుకుంటున్నాం. కానీ మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాము అనే విషయాన్ని చాలాసార్లు మర్చిపోతున్నాం. అలా మనం మర్చిపోయి ప్రవర్తిస్తున్నప్పుడే మనం ఎలా తయారవుతున్నాం తెలుసా? బుద్ధి లేని కన్యకల్లాగా తయారైపోతున్నాం. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడికి దగ్గరగా ఉన్నారు, వాళ్ళు దేవుడి మాటలతో వాళ్ళ దివిటీలు నింపుకుంటున్నారు, ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళ బుడ్డిల్ని రెడీ చేసుకుంటున్నారు, ఆ యొక్క నూనెతో నింపబడుతున్నారు. కానీ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము చేస్తూనే ఉన్నాం కదా, మేము వింటూనే ఉన్నాం కదా, మేము ప్రార్థనలోనే ఉన్నాం కదా, ఇలా అనుకొని నిర్లక్ష్యం అయిపోయినారు బాగా. కాబట్టి వాళ్ళ జీవితంలో ఏం లేదు, మరి సిద్ధపాటు లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడాన్ని బట్టి. మరి బైబిల్లో మరి మార్తా మరియలు చూస్తాం. మార్త ఏమో దేవుడు వచ్చాడని హడావుడిగా వంటలు చేసే దాంట్లో బిజీగా ఉంది. కానీ మరి మరియ మాత్రం దేవుడి పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. మార్త వచ్చి దేవుడితో కంప్లైంట్ చేస్తుంది, ప్రవ్వా మరి నేను ఇంత పని చేస్తున్నాను, నీకు చింత లేదా? మరి నా సహోదరి నీ దగ్గర కూర్చొని మాటలు వింటుంది అని అన్నప్పుడు దేవుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? మరియ చాలా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు మార్త చేసే పని ఉత్తమమైంది కాదా అంటే అది కూడా పనేనండి, అది కూడా దేవుడి పనే. ఆమె ఎవరి కోసం వండుతుంది? దేవుడు వచ్చాడు కాబట్టి వండుతుంది, దేవుడు శిష్యులు వచ్చారు వాళ్ళకి భోజనం పెట్టాలని వండుతుంది, అది దేవుడి పనే. కానీ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ మరియ ఏం చేసింది? దేవుడు మాటలు వినేదానికి ప్రియారిటీ ఇచ్చింది. దేవుడు కూడా మరి ఏ ప్రయారిటీని ఎక్కువగా కోరుకుంటాడంటే మనం ఆయనకి దగ్గరగా ఉండేదాన్ని కోరుకుంటాడు. మనం ఆయన దగ్గరగా ఉండి మరి ఆయన మరి మాటలు చెప్తున్నప్పుడు మనం వినాలని ఆశపడతాడు. అంటే దేవుడికి మనం క్లోజ్గా ఉండాలని దేవుడు ఆశపడతాడు అనమాట. కానీ మార్త ఎక్కడుంది? వంట రూమ్లో ఉంది. కానీ మరియ ఎక్కడుంది? దేవుడు పాదాల చెంత ఉంది. కాబట్టి ఇదే డిఫరెన్స్ అనమాట. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు వింటున్నావు కానీ ఎక్కడో ఉండి వింటున్నావు, కానీ దేవుడు నువ్వు తనకి దగ్గరగా వచ్చి వినాలని ఆశపడుతున్నాడు. దేవుడికి దగ్గరగా ఉండి మనం ఆయన మాటలు విన్నప్పుడు ఆయన హృదయాన్ని ఎరుగుతాం. మరి ఫోన్లో మాట్లాడేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కానీ ఒక మనిషి ఎదురుగా నిలబడి మాట్లాడినప్పుడు ప్రతి ఫీలింగ్ని మనం ఎలాగ గ్రహించగలుగుతామో, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారన్నది అర్థమవుతుందో, అలాగే దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు మనకు కూడా అర్థమవుతుంది దేవుడు మనసులో ఏముంది, దేవుడు నేనేం చేయాలని కోరుకుంటున్నాడు, నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడని మనకు కూడా బాగా అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవుడి మాట వినేవారిగా ఉండాలి. ఆయనకి దగ్గరగా ఉండి ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఏం చేయాలి అన్న ఆలోచనతో మనం ఉండాలి. కాబట్టి బుద్ధి లేని కన్యకల్లా కాకుండా బుద్ధి కలిగిన వాళ్ళుగా ఇంకా దేవుడు మాటల్ని వింటూ ఆ సారాంశాన్ని అలాగే ఆ పాటించే తత్వాన్ని మనం కలిగి జీవించాలి. ఎక్స్ట్రా ఆయిల్ని మనం పెట్టుకోవాలి మన హృదయంలో. అంటే దేవుడు మాటల చేత మన హృదయాల్ని నింపుకోవాలి. దేవుడు మాట వినటంలో మనకి చాలా మరి గొప్ప శక్తి ఉందండి. మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్లనే మనకు కలుగుతుంది. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు, మీరు నా పిల్లలారా రండి నా దగ్గరకు వచ్చి నా మాట వినండి అని. కానీ మనం మాట వినేవారుగా ఉండాలి. మరి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం వినేకి మన హృదయాల్ని సిద్ధపరచుకోవాలి. దేవుడు చెప్పినట్లు మనం చేసినట్లయితే మన జీవితంలో ఆశీర్వదించబడతాము. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి మనము ఇంపార్టెన్స్ని ఇవ్వాలి దేవుడి సన్నిధిలో అనేది కూడా మనం తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడికి దగ్గరగా ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుడికి మరి సమీపంగా ఉండడాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది? అనునిత్యము ఆయనతో ఎడతెగక ప్రార్థన చేయటం ద్వారా, అనునిత్యము ఆయన మాటల్ని మన హృదయంలో ధ్యానించటం ద్వారా, ఆయనతో పాటు కలిసి నడవడం ద్వారానే మాత్రం సాధ్యమవుతుంది. కాబట్టి దేవుడి మాటని విందాము, ఆయన చెప్పినట్లుగా చేద్దాము, ఆయనకి దగ్గరగా ఉందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఉన్నాను ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు నాయన మా అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నారు. అందుకే పిల్లలారా నా మాట వినండి, నాకు దగ్గరగా రండి అని పిలుస్తున్నావు ప్రభా. మేమందరం నీకు దగ్గరగా అవ్వటానికి కృపనివ్వండి. బుద్ధి కలిగిన కన్యకల్లాగా సిద్ధపాటును దయచేయండి. మరియ వల్ల నీ పాద సన్నిధిలో కూర్చునే హృదయాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. God bless you.